జనసేన కాపులని మాట్లాడడం చాలా తప్పండి. మనకు అనవసరం. కాపులు ఎటుపోతారు అంటే కాపులు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగలలు. వాళ్ళకి ఒక నాయకుడు ఎందుకు లేరంటే ఒకళ్ళు చెప్పింది ఎవరు కాపులు వినరు. ప్రతి ఒక్కడో పవన్ కళ్యాణే, ప్రతి ఒక్కరు వంగవీటి రంగా గారే. ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటి మీరే మాట్లాడండి. కాపులు చైతన్యవంతులు, కాపులు చాలా తెలివిగల మీరంటారు. ఇదే అంబటి రాంబాబు గారి కాపులు తెలివి లేదు, మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఇది నా అభిప్రాయం అని ఆయన అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. అంబటి రాంబాబు గారిని డీకోడ్ చేయమంటే ఏం చేస్తారు మీరు? గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి. సార్, అంబటి రాంబాబు గారు కాపులు బాగా తింటారు, మాంసం తింటారు అన్నారు సార్. వాస్తవానికి మేము చాలా కులాల్లో చూసినాం సార్. వాళ్ళు నెలకి 2 సార్లే తింటారు సార్. నేను కాపు సామాజిక వర్గమే. మా ఇంట్లో ఎప్పుడు వారానికి 4 సార్లు తింటారు సార్. వాళ్ళకి భోజన ప్రియులని అనుకోండి సార్. రాజులు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 4 రకాల కూరలు, 5 రకాల కూరలు పెడతారు. వాళ్ళు భోజన ప్రియులు. వాళ్ళు అవతల వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. మేము వండుకొని తినడానికి ఇష్టపడతామేమో. సో దాంట్లో బూతులు ఏమున్నాయి? దాంట్లో తింటారు, తాగుతారు. మాట్లాడిన మాటలను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఇంకోటి కూడా అన్నారు, బ్రెయిన్ లేనోళ్ళు అధికారం తీసుకెళ్ళలేని వాళ్ళు బ్రెయిన్ లేనోళ్ళు అన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేస్తారా మీరు? సార్, బ్రెయిన్ లేనోళ్ళు అనలేదు సార్. తెలివి తక్కువగా ఉంటారంటే ఇంత పెద్ద సామాజిక వర్గం ఇన్ని సార్లలో ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడే అన్నారుగా మీరు తెలివిగలవాళ్ళని. ఇప్పుడే అన్నారుగా కాపులు తెలివిగలవాళ్ళని. ఏమండి, ఇప్పుడే అన్నారు కదా మీరు తెలివిగలవాళ్ళం అని. మీరు అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలి, తెలివి లేదని, లేదంటే మీరు చెప్పినట్టు అవ్వాలి. సార్, చైతన్యవంతులని ఎందుకన్నామంటే మా కులాలకు ఒక నాయకుడు లేడు సార్. ఒకటి మాట ఎవరు వినరు సార్. వినేటప్పటికైతే మందకృష్ణ మాదికి ఒక నాయకుడు వచ్చేవాళ్ళు, బీసీలకు ఒక నాయకుడు వచ్చేవాడు, ఇంకొక నాయకుడు వచ్చేవాడు. ఆ నాయకుడు తాటి మీదుగా ఓట్లు వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఎవరి మాట వినరండి. పవన్ కళ్యాణ్ గారి మాట వినరు, చంద్రబాబు గారి మాట వినరు, అంబటి రాంబాబు గారి మాట వినరు. ఎవరు మాకు న్యాయం చేస్తే, ఎవరు మమ్మల్ని గౌరవంగా చూసుకుంటే, ఎవరు మమ్మల్ని ఉన్నతంగా గౌరవిస్తే వారికే ఓట్లేస్తారు. ఒకరు చెప్తే ఓట్లేసే వాళ్ళైతే ఆ చిరంజీవి గారు ఓడిపోయిన ప్లేస్ ఎక్కడో తెలుసా అండి? పాలకొల్లు, భీమవరం అంతా కాపు ఓటింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన 2 ప్లేస్లు ఎక్కువ ఎక్కడ తెలుసా అండి? మొత్తం కాపు సామాజిక వర్గమే. ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు ఎందుకు గెలిచినారు? ప్రజలు చైతన్యవంతులై నవ్యాంధ్ర నిర్మాత ఇతను రాష్ట్రాన్ని ఒక తాటి మీదకి తీసుకెళ్లదలుచుకున్నాడు అంటూ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఎక్కడన్నా వైరుధ్యాలు వచ్చినాయి అనుకో, ఎవరు చెప్పినా వినరు సార్. వాళ్ళ ఓటింగ్ ఎటు పోతుందో మనకే తెలియదు సార్. ఎటు పోతుందో మాకే తెలియదు. సో ఇక్కడ కులాల కుంపట్లు రేపకండి. తప్పు ఎవరు చేసినా తప్పే. రైట్. ఇక ప్రస్తావన అనేది అనవసరంగా ప్రస్తావించుకొని దాని గొడవ పెట్టుకోకూడదండి. ప్యానెల్ లో అందరూ సమానంగానే ఉంటాం, సమానంగా పనిచేస్తాం. ఎవరు ఏ పార్టీలో ప్రయాణమే చేస్తామండి. గుడ్ మెసేజ్ ఇచ్చారు రజనీ గారు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. ఈబీసీ నేస్తం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈడబ్ల్యూఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన. ఇప్పుడు ఎందుకు ప్రతిపాదన అయిందంటే, ఎవరైతే ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు కూడా రిజర్వేషన్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కాపులకి 5% రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సమక్షంలో దాదాపుగా 15 లక్షల మంది ఆ రోజు ధర్నా చేశారు. మీకు ఐడియా ఉంది. సో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏం చేసిందంటే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టి దీంట్లో ఈ 5% రిజర్వేషన్ అనేది ఈ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి అది ఒక 10 ఎకరాలకు మించి ఉండకూడదు. పెట్టారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, దానికి అనుకూలంగా ఉండాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసింది కాదు. ఇది మళ్ళీ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం, కాపులకి ఏం చేశారు అని మీరు అంటామండి. కాపులకి ఏం చేశారు ఒకసారి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన పరిపాలనలో కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదు 2014-19 మధ్య కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదా ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కాపులు లబ్ధి పొందారా చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్న నిధులు మళ్లించేశారన్నారు. ఎంత మళ్లించారు చెప్పండి ఒకసారి. దేనికి మళ్ళీ ఏం మాట్లాడతారు సార్? విదేశీ విద్య కంట, విదేశీ విద్యలో కాపు విద్యార్థులంతా వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదన్న. మీరు ఇవ్వలేదయ్యా. 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తగ్గొట్టారు మీరు. విదేశీ విద్యను పక్కన పెట్టింది మీరు. ఈ రోజున విదేశాల్లోకి వెళ్ళి ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా
అసలు రూపాయి ఎవరికి మీరు కట్టే పరిస్థితుల్లో లేరు. ఏమనంటే గజానాల్లో గల్లపట్టలు డబ్బులు లేవంటారు మీరు. మా హయాంలో కాపు మహిళలందరూ కూడా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు చేసుకున్నారు. దానికి కాపు రాష్ట్రం పెట్టాము మేము. ఇందాక అక్షర సత్యం గారు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? వినండి సార్, కాదు, కాపు రాష్ట్రం ద్వారా ఒకటి 17,500 కోట్ల రూపాయలు మేము మీరన్న ఇచ్చాం. మాటకి ఇందాక అక్షర సత్యం గారు ఏమన్నారంటే 2019లో మరి 19 నుంచి గతంలో 14లో ఈడబ్ల్యూఎస్ ద్వారా కాపులకి మేలు చేసిన చంద్రబాబు గారు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వాస్తవం ఉందా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇచ్చారా లేదా? ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లా. 2014-19 మధ్య ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? గతంలో కంటిన్యూ చేశారు బాబు, మీ 19లో తీసేశారు లేదా అది చెప్పండి. ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు వచ్చింది? అదే సార్, గతంలో నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారా తీసేశారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేకూర్చే పథకాన్ని ఉంచారా తీసేశారా? వినండి సార్, మీది రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళకండి. అదే ఈడబ్ల్యూఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా లాభం తీసుకొచ్చి కాపులకి అది ఉంచారా తీసేశారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా తీసేశారా? ఎప్పుడు వచ్చిందన్నది అనవసరం. కెర్లంపూడిలో వినండి సార్, కెర్లంపూడిలో ఎవరైతే కాపు టైగర్ గా పిలుచుకున్నటువంటి ముద్రగారు పద్మనాభం గారు పెట్టిన సభ దేని నిమిత్తం జరిగింది? తర్వాత కదా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ముందు అదే సార్, వచ్చిన దాన్ని 19లో ఉంచారా తీసేశారా? 19లో కంటిన్యూ అయిందండి. మీరెవరు నేనెవరండి తీయడానికి? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అక్షర సత్యం గారు చెప్తున్నారుగా మీరు కంటిన్యూ చేయలేదు, తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ ఇస్తా మేధావి జర్నలిస్ట్ గారు, అది మన రాష్ట్రం తీసేదో మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంది. అది మీరే తీయడానికి అవ్వదు. పార్లమెంట్ లో మళ్ళీ బిల్లు పెట్టాలి దానికి. కాపులకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నదాన్ని నేను కంటిన్యూ చేయలేను, అది నా పరిధిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో కాపులకి ఉపయోగపడే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూపించండి. పలానా పథకం ఓపించాలి. అరే ఏంటి సార్, లక్ష్మీనగర్ పక్కన రజనీ గారు ఉన్నారు, అడగండి. అదే రజనీ గారు ఉన్నారు, రజనీ గారు పాపం క్లోజ్ చెప్పారు, మాట్లాడలేదు ఈ విషయంలో మాట్లాడలేదు. ఎందుకంటే రజనీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు క్లోజ్ చేశాం కదా ఆవిడ్ని, అందుకని మాట్లాడలేదు. చెప్పనా? మీరు మాట్లాడుతారు కదా, నాకండి ఆయన మాట్లాడినామండి. ఆయన చెప్పండి రజనీ గారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఒకటి సార్, ఈ రోజున కాపు నేస్తం ద్వారా మేము ఇచ్చాం డబ్బులు మహిళలకు. ప్రతి మహిళలకు కూడా ఈ రోజున వాళ్ళ చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుని ఈ రోజున వాళ్ళు స్వతంత్రంగా బతికే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఎవరో మీరు అనొచ్చు అంటే కాపులో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో బతికారని. అమ్మ, గ్రామంలో విలేజ్ లో చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే మన గుంటూరులోని విజయవాడలో 10-20 కార్లు ఉండి బిల్డింగ్లు ఉన్న కాపులు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. చాలా మంది అనేక సమాజ వర్గాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మీరే ఉపయోగపడే పథకాలు మేము తీసుకొచ్చాం. ఈబీసీ ఎందుకు తీసుకొచ్చాం? రైట్, మీరే తీసుకొచ్చారు కాబట్టి మీరే తీసుకొచ్చారు కాబట్టి కొద్దిగా కాపులందరూ మీ వైపు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు ఇంత కాపు టైగర్ గా ముందుకు వచ్చారని మీరు అంటారు. ఎస్ రైట్, మీ అభిప్రాయం మీ అభిప్రాయం మళ్ళీ చెప్తున్నా, 100% కాపు టైగర్ గా చేసింది, కాపు టైగర్ గా నిలబెట్టింది. ఈ రోజున నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు గారిని ఒక కాపు సామాజిక వర్గానికి ఒక ఐడియల్ గా తయారు చేసింది మీరే. చేయండి, మీరు బాగా చెక్కండి. ఈ 2024లో జరగంది 29లో అయినా కనీసం జరగాలని ఆశిద్దాం. మరి నేనైతే ఇప్పుడైతే వ్యక్తిగతంగా అయితే నేను మీకైతే చెప్తున్నాను, పాపం మీరు పన్నే వ్యూహాలన్నీ కూడా అమలు అవ్వాలని కోరుకుంటున్నా. మరి అమలు చేస్తుందో కూటమి చేయదో వాళ్ళ ఇష్టం. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు